ఇదేం చేస్తుందంటే నౌనికి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి ప్రిపోజిషన్ అనేది ఒక పదము. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రతి ప్రిపోజిషన్ రూల్స్ని ఎగ్జాంపుల్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి వాళ్ళ యొక్క టైంని దేంట్లో స్పెండ్ చేస్తున్నారు. Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell prepositions. This is very important and also very difficult topic. Why? Because if you learn very well, you will do mistakes regarding to this. అంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా దాంట్లో మీరు మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. అంటే ఏ సిచ్యువేషన్లో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. It is very difficult to use. Okay, that's why if you listen to me the rules regarding to a particular preposition and practice very well, then you will be very perfect. అంటే ప్రతి ప్రిపోజిషన్కి నేను చెప్పే రూల్స్ నేర్చుకొని వాటిని నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రిపోజిషన్ వాడడం అనేది, ప్రిపోజిషన్ ఉపయోగించడం అనేది జనరల్గా అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ప్రిపోజిషన్కి సంబంధించిన రూల్స్ నేర్చుకొని ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వాటిని ఉపయోగించడం అనేది మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ లెట్ us see what is the definition of preposition. Preposition is a word which is used before a noun or pronoun to show its relation to some other words in the sentence. Have you understood what I say? అంటే ప్రిపోజిషన్ అనేది ఒక పదము, అది నౌనికి ప్రొనౌన్ ముందు ఉపయోగిస్తాము. అది నౌనికి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఒక వాక్యంలో నౌనికి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య సంబంధం ఏర్పడాలంటే కంపల్సరీ ప్రిపోజిషన్ అనేది ఉండాలి. ప్రిపోజిషన్ అనేది లేకుండా ఒక వాక్యంలో పదాల మధ్య సంబంధం అనేది ఏర్పడదన్నమాట. కాబట్టి ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దాన్ని వాడడం అనేది కూడా అంతే డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు రూల్స్ నీట్గా నేర్చుకొని రెగ్యులర్గా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాటిని వాడడం అనేది, వాటిని ఉపయోగించడం అనేది మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్. అంటే ఒక బుక్ టేబుల్ మీద ఉంది. అంటే ఇక్కడ టేబుల్ అనేది నౌన్, దీని ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. ఇదేం చేస్తుందంటే నౌనికి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఒక బుక్ టేబుల్ మీద ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ తీసేసామనుకోండి, ఇదే మనకు ఆన్ అనేది ప్రిపోజిషన్. ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ తీసేసామనుకోండి, ద బుక్ ఈజ్ ద టేబుల్. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది? బుక్ ఉంది, టేబుల్. మీనింగ్ ఉందా? వాటి మధ్య సంబంధం అనేది ఏర్పడిందా? ఉండదన్నమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఎనదర్ సెంటెన్స్. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. అంటే మా ఇల్లు టెంపుల్ పక్కన ఉంది అని అర్థం. దీంట్లో ప్రిపోజిషన్ ఏది? బిసైడ్. బిసైడ్ అనేది ఎక్కడ యూజ్ చేసాం? నౌన్ ముందు యూజ్ చేసాం. ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ ఏంది? Preposition is a word which is used before a noun or pronoun to show its relation to some other words in the sentence. అంటే preposition అనేది ఒక పదము, అది నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందు యూజ్ చేస్తాము, ఉపయోగిస్తాము. అది నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఏర్పరుస్తుంది, మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దీని యొక్క అర్థమైంది, మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. బిసైడ్ అంటే అర్థమైంది పక్కన. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది? మా ఇల్లు గుడి పక్కన ఉంది అని దీని యొక్క మీనింగ్. ఇప్పుడు బిసైడ్ అనే ప్రిపోజిషన్ తీసేసామనుకోండి, దీని యొక్క మీనింగ్ ఏంది? మై హౌస్ ఈజ్ ద టెంపుల్. దీని యొక్క మీనింగ్ ఏంది? మా ఇల్లు ఉంది టెంపుల్. మా ఇల్లు ఉంది టెంపుల్. అంటే ఈ వాక్యంలో ఉండే పదాల మధ్య సంబంధం అనేది ఉందా? ఇది కంప్లీట్ మీనింగ్ని ఇస్తుందా? ఇవ్వదు. కాబట్టి ఒక వాక్యంలో పదాల మధ్య సంబంధం ఏర్పడాలన్నా, ఆ వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వాలన్నా
ప్రిపోజిషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ప్రిపోజిషన్స్కి కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి. వాటన్నిటిని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని నేర్చుకొని మీరేం చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే దాంట్లో మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. వాటిని ఎక్కడైనా సరే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రిపోజిషన్ ఈజ్ రూల్స్ ఆఫ్ ఎట్. అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, దాని యొక్క రూల్స్ ఏంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎట్ మీన్స్ వద్ద. ఎట్ అంటే అర్థమైంది, వద్ద. ఎట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం. అంటే నిర్ణీతమైన సమయాన్ని తెలియచేయడానికి మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ కేమ్ డాష్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్. అంటే టైం ముందు, టైం ఎంతైనా కావచ్చు, ఇంత టైం అని మనం చెప్పేటప్పుడు ఆ టైం ముందు మనం కంపల్సరీ ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దట్స్ వై ఇక్కడ మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ గివ్ లైక్ దిస్. మనకు పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళు బిట్స్ అనేటివి ప్రిపోజిషన్ సంబంధించి ఈ విధంగా ఇస్తారు. మనం ఏం చేయాలి, ఆ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ సూటబుల్ ప్రిపోజిషన్ మనం అక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ మనకు టైం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఆ టైం ముందు మనం కంపల్సరీ ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హీ టేక్స్ రెస్ట్ డాష్ నైట్. అంటే జనరల్గా ఎవరైనా నైట్ టైమే రెస్ట్ తీసుకుంటారు, కాబట్టి రెస్ట్ కొంటే స్పెసిఫిక్ టైం అది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. అంటే రెస్ట్కి అది ఫిక్స్డ్ టైం అనమాట. కాబట్టి మనం ఏం చేసాం, హీ టేక్స్ రెస్ట్ ఎట్ నైట్. కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అవర్ కాలేజ్ స్టార్ట్స్ డాష్ 9 AM. ఇక్కడ కూడా మనకు టైం వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. అవర్ కాలేజ్ స్టార్ట్స్ ఎట్ 9 AM. అంటే మా కాలేజ్ మార్నింగ్ 9 వద్ద స్టార్ట్ అవుతుంది. ఎట్ అంటే వద్ద. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద ట్రైన్ విల్ అరైవ్ హియర్ డాష్ midnight. ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే దీని యొక్క అర్థమైంది, ద ట్రైన్ విల్ అరైవ్ హియర్ అట్ midnight. ట్రైన్ ఇక్కడికి midnight వస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, టు ఇండికేట్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక నిర్ణీతమైన సమయాన్ని కానీ ఒక ఖచ్చితమైన సమయాన్ని కానీ తెలియచేయాలంటే మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ఎట్ ప్రిపోజిషన్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ స్మాల్ టౌన్స్, ప్లేసెస్ అండ్ విలేజెస్. అంటే స్మాల్ టౌన్స్ ముందు కానీ, ప్లేసెస్ ముందు కానీ, విలేజెస్ ముందు కానీ మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇది సెకండ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ డాష్ విద్యానగర్. విద్యానగర్ అనేది ఒక విలేజ్ నేమ్ కాబట్టి మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎట్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి, అదొక విలేజ్. విలేజెస్ ముందు మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఎట్ విద్యానగర్. అంటే మా బ్రదర్ విద్యానగర్ వద్ద వర్క్ చేస్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఐ ఆమ్ స్టడీయింగ్ డాష్ నాయుడుపేట. ఇక్కడ మనము ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి, నాయుడుపేట అనేది స్మాల్ టౌన్ కాబట్టి స్మాల్ టౌన్స్ ముందు మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ ఎట్ ఇన్ ద బ్లాంక్. అర్థమవుతుందా? ఐ ఆమ్ స్టడీయింగ్ ఎట్ నాయుడుపేట. నేను నాయుడుపేట వద్ద చదువుతున్నాను. అదే పెద్ద సిటీ అయితే వాటి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. చిన్న టౌన్స్ అయితే వాటి ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హీ స్టూడ్ డాష్ ద డోర్. ఇది ప్లేస్ కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. హీ స్టూడ్ ఎట్ ద డోర్ లేదా ఎట్ ద మార్కెట్, ఎట్ ద బస్ స్టాండ్, ఎట్ ద రైల్వే స్టేషన్. అంటే ఏదైనా ప్లేసెస్లో ఏదైనా ఉంది, ఎవరైనా ఉన్నారు అని చెప్పాలంటే మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి.
These are the examples of second rule of at preposition. Next, third rule is it is used for a particular place of work. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే అక్కడ కూడా మనం ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ వర్క్స్ డాష్ ద పబ్లిక్ లైబ్రరీ. ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్క్ గురించి చెప్తున్నాం కాబట్టి. మా ఫాదర్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, మై ఫాదర్ వర్క్స్ అట్ ద పబ్లిక్ లైబ్రరీ. అంటే ఒక పబ్లిక్ లైబ్రరీ వద్ద మా ఫాదర్ వర్క్ చేస్తున్నాడు అని పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్క్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, సెకండ్ వన్ ఈస్ లత వర్క్స్ డాష్ ద జనరల్ హాస్పిటల్. ఇక్కడ కూడా మనకు జనరల్ హాస్పిటల్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్క్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. లత వర్క్స్ అట్ ద జనరల్ హాస్పిటల్ అంటే లత జనరల్ హాస్పిటల్ వద్ద వర్క్ చేస్తూ ఉంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్డ్ రూల్. నెక్స్ట్, సెకండ్ ప్రిపోజిషన్ ఈజ్ ఇన్. రూల్స్ ఆఫ్ ఇన్ అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ని ఎక్కడెక్కడ మనము యూజ్ చేయొచ్చు, దాని యొక్క రూల్స్ ఏందనేది చూద్దాం. ఇన్ మీన్స్ లో లేదా లోపల. ఇన్ మీన్స్ లో లేదా లోపల అంటే లో లేదా లోపల అనే సిచ్యువేషన్లో మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ రూల్ ఈజ్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ స్టేట్స్, కంట్రీస్, బిగ్ సిటీస్ అండ్ కాంటినెంట్స్. ఓకే, అంటే స్టేట్స్ ముందు, కంట్రీస్ ముందు, బిగ్ సిటీస్ ముందు, కాంటినెంట్స్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఆర్ డాష్ చెన్నై. In the public examination they will give like this. Then we have to use suitable preposition in the blank. ఇక్కడ మనకు ఏ ప్రిపోజిషన్ సూట్ అవుతుంది, ఇన్ అనే ప్రిపోజిషన్ సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చెన్నై అనేది పెద్ద సిటీ కాబట్టి దాని ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఆర్ ఇన్ చెన్నై. ఎక్కువ మంది యాక్టర్స్ చెన్నైలోనే ఉన్నారు. చెన్నై ముందు మనం ఏం చేసాం, ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసాం, చెన్నై అనేది బిగ్ సిటీ కాబట్టి. ఓకే, మనం ఏం చేయాలి, బిగ్ సిటీస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ గాంధీ వాజ్ బోర్న్ డాష్ గుజరాత్. ఇక్కడ గుజరాత్ అనేది స్టేట్ నేమ్ కాబట్టి మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకని, this is name of the state, that's why we have to use in preposition in the blank. Okay, next, third one is my father is dash America. అమెరికా అనేది ఒక కంట్రీ నేమ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. మై ఫాదర్ ఈజ్ ఇన్ అమెరికా. మా ఫాదర్ అమెరికాలో ఉన్నాడు. గాంధీ వాజ్ బోర్న్ ఇన్ గుజరాత్. గాంధీ గుజరాత్లో జన్మించారు. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఈజ్ ఇండియా ఈజ్ డాష్ ఏషియా. అంటే ఇక్కడ మనకు ఏషియా అనేది కాంటినెంట్ నేమ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అంటే ఆసియా ఖండంలో ఇండియా ఉంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేయాలి, నేమ్ ఆఫ్ ది స్టేట్స్, కంట్రీస్, బిగ్ సిటీస్ అండ్ కాంటినెంట్స్. వీటి ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నెక్స్ట్, సెకండ్ రూల్ ఆఫ్ ఇన్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. అంటే డ్యూరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, వీ షల్ స్టార్ట్ అట్ 5 o'clock డాష్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 5 o'clock వచ్చింది కాబట్టి టైం గురించి చెప్తున్నాం కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. అంటే టైం అనేది ఎక్కడ ఇచ్చినా మీరు ఏం చేయాలి, ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ డాష్ ద మార్నింగ్. మార్నింగ్ అనేది ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అది పాయింట్ ఆఫ్ టైం కాదు, పీరియడ్ ఆఫ్ టైం. అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సమయాన్ని గురించి చెప్పినట్లయితే అది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ అనేది ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 లేదా 4 నుంచి స్టార్ట్ అయిందంటే
ఆఫ్టర్నూన్ 12 వరకు ఉండేదంతా కూడా ఏంది మనకు మార్నింగ్ సెక్షన్ వస్తుంది అనమాట. అదంతా డ్యూరేషన్, అది పీరియడ్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే వీ షల్ స్టార్ట్ ఎట్ 5 o'clock ఇన్ ద మార్నింగ్. మేము ఉదయం 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ద మార్నింగ్ వచ్చింది కాబట్టి అది ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి అది డ్యూరేషన్ కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఐ గో ఫర్ వాక్ డాష్ ద ఈవినింగ్. ఈవినింగ్ అనేది అది పీరియడ్ ఆఫ్ టైమ్, అది కూడా డ్యూరేషనే. కాబట్టి మనం ఇక్కడ ఇన్ ద ఈవినింగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇది కూడా మనకు ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఈస్ షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్ డాష్ ద మార్నింగ్. ఇక్కడ కూడా ద మార్నింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా ఎగ్జాక్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి అది కూడా డ్యూరేషన్ కాబట్టి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ రూల్ ఆఫ్ ఇన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ ఈస్ ఇట్ ఇండికేట్స్ పర్టికులర్ వర్క్. అంటే ఒక పర్టికులర్ వర్క్ గురించి చెప్పినట్లయితే దాని ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే స్పెంట్ దేర్ టైమ్ డాష్ రీడింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? దే స్పెంట్ దేర్ టైమ్ ఇన్ రీడింగ్ అంటే వాళ్ళు రీడింగ్లో, అంటే రీడింగ్ అనేది పర్టికులర్ వర్క్ అనమాట, దాన్ని వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క టైంని దేంట్లో స్పెండ్ చేస్తూ ఉన్నారు? రీడింగ్లో స్పెండ్ చేస్తూ ఉన్నారు. అంటే అది వాళ్ళ యొక్క పర్టికులర్ వర్క్ కాబట్టి అక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ హీ వాజ్ బిజీ డాష్ హీస్ హోంవర్క్. ఇక్కడ కూడా ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి? ఇది కూడా ఒక పర్టికులర్ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది. అంటే హీ వాజ్ బిజీ ఇన్ హీస్ హోంవర్క్. అతను ఒక పర్టికులర్ వర్క్ అంటే అతని యొక్క హోంవర్క్లో అతను ఎలా ఉన్నాడు? బిజీగా ఉన్నాడు. కాబట్టి అది పర్టికులర్ వర్క్ అని తెలియజేస్తుంది కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఈస్ ఇట్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. అంటే పర్సన్స్ యొక్క, థింగ్స్ యొక్క, ప్లేసెస్ యొక్క నేచర్ గురించి చెప్పినట్లయితే దాని ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ డాష్ ట్రబుల్స్. ఇక్కడ ట్రబుల్స్ అనేది అతని యొక్క నేచర్ గురించి తెలియజేస్తుంది కాబట్టి హీఈస్ ఇన్ ట్రబుల్స్. ఎప్పుడు కూడా మనుషుల యొక్క నేచర్ అది ట్రబుల్స్లో ఉండడం అనేది, వాటిని సాల్వ్ చేసుకోవడం కూడా మన యొక్క నేచరే. కాబట్టి హీఈస్ ఇన్ ట్రబుల్స్ అంటే పర్సన్ యొక్క నేచర్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి అక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద స్టూడెంట్స్ ఆర్ డాష్ ద క్లాస్ రూమ్. ఇది స్టూడెంట్స్ యొక్క నేచర్ ఏంది? క్లాస్ రూమ్లో ఉండడం అనేది. కాబట్టి ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అది స్టూడెంట్స్ యొక్క నేచర్ కాబట్టి క్లాస్ రూమ్లో ఉండడం అనేది ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దెర్ ఈస్ ఏ కౌ డాష్ ద ఫీల్డ్. ఇక్కడ కూడా కౌ అనేది ఫీల్డ్లో ఉండడం అనేది దాని యొక్క నేచర్ కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. దీని యొక్క అర్థమైంది దెర్ ఈస్ ఏ కౌ ఇన్ ద ఫీల్డ్. పొలాల్లో కౌ ఉంది, పొలాల్లో అవి మేయడం అనేది వాటి యొక్క నేచర్. కాబట్టి పర్సన్స్ యొక్క, థింగ్స్ యొక్క, ప్లేసెస్ యొక్క నేచర్ గురించి తెలియజేసినట్లయితే వాటి ముందు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఈస్ ఇట్ ఇండికేట్స్ డ్రెస్. అంటే డ్రెస్ లో ఉండే, అంటే ఒక పర్టికులర్ డ్రెస్ లో ఉండే వ్యక్తి అని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గర్ల్ డాష్ జీన్స్ ఈస్ ఏ గుడ్ డాన్సర్. జీన్స్ అనేది డ్రెస్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క అర్థమైంది ద గర్ల్ ఇన్ జీన్స్ ఈజ్ ఏ గుడ్ డాన్సర్. అంటే ఆ జీన్స్ లో ఉన్న అమ్మాయి చాలా మంచి డాన్సర్. ఈ విధంగా ఒక డ్రెస్ గురించి మనం తెలియజేయాలంటే డ్రెస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద మ్యాన్ డాష్ వైట్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ కూడా
వైట్ అనే డ్రెస్ వచ్చింది కాబట్టి దాని ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. దీని యొక్క అర్థమైంది, ద మ్యాన్ ఇన్ వైట్ ఈజ్ ఏ డాక్టర్. ఆ వైట్ డ్రెస్లో ఉన్నాయనే డాక్టర్ అని దాని యొక్క మీనింగ్. అంటే డ్రెస్ గురించి తెలియజేయాలన్నా కూడా ఆ డ్రెస్ ముందు మనం ఏం చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద బాయ్ డాష్ ఎల్లో ఈజ్ మై సన్. ఇక్కడ ఎల్లో అనే డ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ద బాయ్ ఇన్ ఎల్లో ఈజ్ మై సన్ అంటే ఆ ఎల్లో డ్రెస్ లో ఉన్న అబ్బాయే మా కొడుకు అని దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? అంటే డ్రెస్ ను గురించి మనము ఇండికేట్ చేయాలంటే ఆ డ్రెస్ ముందు మనం ఏం చేయాలి, ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ ప్రిపోజిషన్. ఈ విధంగా ప్రతి ప్రిపోజిషన్ కూడా డీటెయిల్డ్ రూల్స్తో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మనం చెప్పే వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ వాటి యొక్క రూల్స్ని నేర్చుకుంటూ వాటిని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీరు వాటిని యూజ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అంటే మామూలుగా ప్రిపోజిషన్స్ని వాడడం అనేది చాలా కష్టం, కానీ నేను చెప్పే విధంగా రూల్స్ నేర్చుకుంటూ వాటిని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి ఈజీగా మీకు వచ్చేస్తాయి. వాటిని ఎక్కడైనా సరే మీరు ఈజీగా వాడేయచ్చు. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ వీడియోతో మనము టెన్సెస్ని కంప్లీట్ చేసుకున్నాం. వాటిని ఏ విధంగా అయితే డీటెయిల్డ్గా మీకు పబ్లిక్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఏ విధంగా మీకు ఉపయోగపడతాయో అదేవిధంగా ప్రతి ప్రిపోజిషన్ రూల్స్ని ఎగ్జాంపుల్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇవి స్పోకన్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ పబ్లిక్ ఎగ్జామ్లో కానీ ఈజీగా వచ్చే విధంగా వీటిని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జనరల్గా ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది ఎంత డిఫికల్ట్గా ఉన్నా నేను చెప్పే మెథడ్ని కన్నా రూల్స్ని కన్నా మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకే ఈజీ అనిపిస్తాయి. వాటిని ఎక్కడైనా సరే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.